లక్కీ కూడా వచ్చి 2 మాటలు చెప్తాడు. త్వరగా రావాలి. చిల్డ్రన్ అండ్ యూత్ కార్యక్రమం కాబట్టి పిల్లల్ని పెద్దోళ్ళని అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. కూడవచ్చిన మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు చిన్న వాక్యం చెప్పుకుందాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. అధ్యాయము 1వ వచనం చదవమన్నారు. నేను చదువుతున్నాను, నాకు మైక్ ఉంది కాబట్టి. నిన్ను సంతోషము చేత శోధించి చూతును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసయ్య, నీ నామానికి అనేక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న. ఈ దినం నేను వాక్యం చెప్పబోతున్నాను. అందరికి అర్థమయ్యేటట్టు చెప్పేలా మీరు చూడండి సార్. ఈ వాక్యాన్ని అందరి హృదయంలో భద్రపరచమని, చనిపోయిన ఆలకించమని యేసునామములో అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే అండి, సంతోషం ఎక్కడ దొరుకుతుంది? మీరు చెప్పండి, సంతోషం ఎక్కడ దొరుకుతుందో? సంతోషం ఎవరికి కిరాణా షాపుల్లో దొరకదండి. సంతోషం బయట షోరూముల్లో కూడా దొరకదు. సంతోషం మరి ఎక్కడ దొరుకుతుందంటే, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తానండి. మీకు సంతోషం ఎక్కడ దొరుకుతుంది? మీరు ఈ సమాజాన్ని అడిగితే సంతోషము బంగారం కొనుక్కున్నప్పుడు దొరుకుతుంది అంటారు, ఫోన్ కొనుక్కున్నప్పుడు దొరుకుతుంది అంటారు. అవునా కాదండి? మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. 2018 ఆగస్టు 11న మన భారతదేశం గుర్తించుకోవాల్సిన రోజు. ఎందుకంటే 26 సంవత్సరాలు కలిగిన అభినవ్ ఒలింపిక్స్లో గెలిచి మన ఇండియాకి పేరు తెచ్చాడండి. అప్పుడు ప్రతి ఇండియన్ వాళ్ళందరూ కార్లు ఎగరేశారు. తర్వాత సెప్టెంబర్ 2న ఆ 20 సంవత్సరాలు కలిగిన అభినవ్ ఒక ఇంటర్వ్యూ చేశారండి. ఇంటర్వ్యూ వాళ్ళు అభినవ్ బిందాని ఏమని అడిగారంటే, మీరు సంతోషంగానే ఉన్నారా? మీరు గోల్డ్ మెడల్ గెలిచారు కాబట్టి మీరు సంతోషంగానే ఉన్నారా అని అడిగితే, ఈ అభినవ్ బిందా అన్నాడు, నేను సంతోషంగా లేను, నేను జీవితంలో ఓడిపోయాను, ఆటలో గెలిచాను అన్నాడు. ఎందుకంటే నేను పొద్దున్నే లేవడం, తినటం, పరిగెత్తడం తప్ప నేను చేసింది ఏమీ లేదు, అందుకే నేను జీవితంలో ఓడిపోయాను, ఆటలో గెలిచాను అన్నాడు. ఇంకొక అతను కూడా చూపిస్తాను. ఇతను మీ అందరికీ తెలిసిన వాళ్ళే. ఇతని పేరు రజనీకాంత్. ఇతను అనుకున్నాడు, నా చేతిలో ఒక ఎస్పా స్కూటర్ ఉండి, జోబీలో సిగరెట్ పెట్టుండి, ఒక బెడ్ ఫ్లాట్ ఉంటే సరిపోతుంది అనుకున్నాడు. కానీ అలాగా అతను విలన్ అయ్యాడు. విలన్ హీరో అయ్యాడు. హీరో స్టార్ అయ్యాడు. స్టార్ సూపర్ స్టార్ అయ్యాడు. అయినా కానీ తర్వాత ఎస్పా స్కూటర్ అనుకున్నాడు. ఎస్పా స్కూటర్ కంపెనీనే కొనేంత స్థాయికి వచ్చాడు. ఇంటర్వ్యూ వాళ్ళు అతను వెళ్ళి, సార్ మీరు ఒకప్పుడు ఎస్పా స్కూటర్ కావాలనుకున్నారు కదా, మీరు ఇప్పుడు ఎస్పా స్కూటర్ కంపెనీనే కొనేంత స్థాయికి వచ్చారు, మీరు సంతోషంగానే ఉన్నారా అంటే, రజనీకాంత్ గారు అన్నారు, నో నేను సంతోషంగా లేను. ఎందుకంటే నేను ఎందుకు పుట్టాను, ఎందుకు పెరిగాను, చనిపోయాక నా పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు నన్ను సంతోషంగా ఆనందంగా ఉండనివ్వట్లేదు, అందుకే నేను సంతోషంగా లేనని చెప్పారు. చూసారండి? అలాగే బైబిల్లో కూడా ఒక అతను ఉన్నాడు. ఇతను మహా ధ్యాని. ప్రపంచంలోనే ఇతను ధ్యానవంతుడండి. ఇతని పేరు సొలొమోన్. ఈ సొలొమోన్కి అనేక తోటలు ఉన్నాయి, పెద్ద కోట ఉంది, ఇంకా చాలా ఉన్నాయండి. అలాగే కాదు, 700 మంది భార్యలను, 300 మంది ఉపమతులు కూడా ఉన్నారు. మన భాషలో చెప్పాలంటే 700 మంది భార్యలు, 300 మంది గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి. అయితే వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈ సొలొమోన్ సంతోషంగానే ఉన్నారంటే, సొలొమోన్ అంటారు, నేను సంతోషంగా లేను అంటారండి. మరి అయితే ఇవన్నీ ఉన్నాయి కానీ సొలొమోన్ సంతోషంగా లేడు కదా. కానీ మనకెక్కడ సంతోషం దొరుకుతుంది అంటే, దేవుడు అన్నాడు కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను, తీసుకోండి. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. చూసారండి, దేవుడేమన్నాడంటే నా సన్నిధిలోనే మీకు సంతోషం కలదు అన్నాడు. మనల్ని అడిగితేనేమో మనమేమో ఈ లోకంలో సంతోషం ఉంటుంది, బంగారం కొనుక్కున్నప్పుడు సంతోషంగా ఉంటుంది,
అంటాము. దేవుడు అంటున్నాడు ఇవన్నీ కొనుక్కున్నప్పుడు సంతోషంగా ఉండదు బిడ్డలారా. దేవుడు సన్నిధిలోకి వస్తే సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు తెలిసింది కదా, మనం బంగారం లేకపోయినా కానీ అందరినీ అడుగుతుంటాం. కానీ అందరినీ అడగవలసిన పని లేదు. మన సన్నిధికి వస్తే దేవుడు అన్నీ ఇస్తాడు, మనం సంతోషంగా ఉండగలం. ఇది దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్. చప్పలు కొట్టండి కూడా, అందరూ కూడా చప్పలు కొట్టండి. ఇందాక చెప్పిన ప్రిన్సు మా చిన్న కుమారుడు, ఇప్పుడు మాట్లాడిన లక్కీ, ఇందాక వాడి పేరు ఎదిద్యా పాల్, పెద్ద అబ్బాయి పేరు యాజిన్ బాబు. ఇద్దరు కూడా మా పిల్లలు. వారి కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం చెప్పండి.